హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్నారు వెడ్నెస్డే రోజు మార్నింగ్ నుండి నైట్ వరకు ఏం జరిగింది అన్నది ఇక్కడ చూడబోతున్నారు. సో ట్యూస్డే అయితే మార్నింగ్ హైదరాబాద్ నుంచి అలా వచ్చేసాము కదా. ఇంకా నైట్ అయితే బట్టలు అన్నీ సర్దుకొని పడుకునేసరికి 11 o'clock అయింది. సో మార్నింగ్ 8కి అంతా రెడీ కమ్మన్నాడు మా హస్బెండ్. ఎక్కడవుతుందండి, జర్నీ అయ్యింది కదా. లాస్ట్ 5 days నుంచి తిరుగుతున్నట్లే. సో పిల్లలు కొంచెం లేచి నిదానంగా రెడీ అయ్యి, ఇంకా నేను ఏదన్నా ఇలా ఊరికి వెళ్ళాలి అంటే కొంచెం పూజ అది చేసుకుంటాను. సో అలా పూజ చేసుకొని కార్లో లగేజ్ అంతా తీసుకొచ్చి పెట్టేసేసుకొని కార్ అంతా తుడుచుకొని చేసుకునేసరికి 9:30 అయిందన్నమాట. సో ఇంకా టిఫిన్కి మళ్ళీ ఇక్కడే లేట్ అయింది. మళ్ళీ టిఫిన్కి ఎక్కడన్నా ఆపేది వద్దు అనేసి అని మా హస్బెండ్ ఎంచక్క ఇడ్లీ వడ ఇలా ఎవరిది వాళ్ళకు ప్యాకెట్స్ అయితే పార్సల్ చేసేసుకొని తీసుకొని వచ్చాం. కార్లోనే కూర్చొని తినండి. దట్టు మనకు టైం ఒక 20 minutes అయితే సేవ్ అవుతుంది కదా. జర్నీ ఫాస్ట్గా సాగితే మనం ఎక్కడ ఆపే పని ఉండదు. సో ఆల్రెడీ డిక్కీలో అయితే 4 luggages ఉన్నాయి. అయినప్పటికీ ఇది మళ్ళీ ఒక ఎక్స్ట్రా బ్యాగ్ అన్నమాట. సో ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు ఒక 1 bag అన్నాక ఒక 2 bags అయితే ఎక్స్ట్రా అయితే అవుతాయి కదా. సో మాకైతే అలాగే జరుగుతుంది, మరి మీకు కూడా అలాగే జరుగుతుంది. లేక ఒక్క బ్యాగ్లోనే సెట్ చేసేసుకుంటాం. ఇంకా ఏం చక్క ఇక్కడైతే టిఫిన్ చెప్పాను కదా, కార్లోనే తినేస్తాం. మేమందరం తినేస్తాం. మా హస్బెండ్ తిన్న తర్వాత మా ధీరుకు డ్రైవింగ్, మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తే మా ధీరజ తినేస్తాడు అన్నమాట. సో ఏం చక్క మేము 9:30 10 o'clockకి అయితే మనం కర్నూలు నుండి చిన్నగా అలా బెంగళూరు రోడ్డు అయితే ఎక్కి జర్నీని స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంకా ఎక్కిన తర్వాత ఏదో ముచ్చట్లు, ఒక సమ్మర్ వెకేషన్కి వెళ్తున్నాము అన్న ఒక ఉత్సాహం, ఒక సాంగ్స్ పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయినాక వీడియో అయితే తీసుకోలేదు. అది తినేటప్పుడు కృషిగాడు తీసింది అనమాట. సో ఇంకా ఇక్కడైతే ఇప్పుడు మీరు చూస్తున్నది 1:30 2:30 ఆ మధ్యలో అన్నమాట. అండ్ 2:30 నుంచి అంతేలేండి 2 to 3 ఆ టైం మధ్యలో అన్నమాట. అనంతపురం నుంచి దాటిన తర్వాత పెనుకొండ ఆ మధ్యలో బిగ్ డే అని ఒకటి వస్తుందండి. బయట చూడడానికి ఒక రెస్టారెంట్ అనుకుంటారు, కానీ లోపల మటుకు A to Z అయితే ఉన్నాయన్నమాట. అంటే మనకు ఎంపైర్ అని ఒక హోటల్ ఉంది, హల్దీరామ్స్ వాళ్ళ స్వీట్స్, స్టార్ బక్స్ ఉంది, KFC ఉంది, బాస్కిన్ రాబిన్స్ ఉన్నాయి. చాక్లెట్స్కి సంబంధించినవి అయితే ఇంకా నంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అక్కడ ఒక్క హోటలే అని కాకుండా వాళ్ళు అన్నీ కూడా A to Z అన్నీ కూడా ఏర్పాటు అయితే చేసుకున్నారనమాట. ఎవరికి ఏం కావాలో తినచ్చు అన్నట్టుగా అనేసి. ఇంకా మేము వచ్చేసేసి ఇంకా లంచ్ చేయాలి కదా అన్నట్టుగా ఎంపైర్కి వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడికి వెళ్ళంగానే మాకు ఆ రోజు వెడ్నెస్డే నాన్ వెజ్. మేము వెళ్తున్నది ఏమి దేవస్థానానికి అలా కాదు, జస్ట్ ఇట్స్ అ సమ్మర్ వెకేషన్. సో అందుకు నాన్ వెజ్ తినచ్చు అన్నట్టుగా. ఇక్కడ వాళ్ళ మెనూ కార్డ్ చాలా బాగా అనిపించిందండి. అంతా కూడా కోంబో లాగా ఇచ్చాడనమాట. అంటే ఓన్లీ డిఫరెంట్ కాకుండా చూడండి, ఇక్కడ కాయిన్ పరోటా, గీ, బటర్ చికెన్ కబాబు, సో ఇంకా పాపడ్, కర్డ్, రైస్, పికిల్, బటర్ మసాలా, ఇలా అంతా కూడా వాళ్ళు వాళ్ళ మెనూలో వచ్చేసేసి ఒక్కటే అని కాకుండా ఇలా చూస్ చేసుకోవడానికి కోంబో 1, కోంబో 2, కోంబో 3, కోంబో 4 ఇట్లా అన్ని డిఫరెంట్ అయితే ఇచ్చారనమాట. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకు నాన్ వెజ్ అన్నట్లుగా అనేసారు. చాలా బాగా అనిపించింది. అంటే మనం కూడా డిఫరెంట్ టేస్ట్ అయితే చేయొచ్చు కదా. ఎప్పుడు వెళ్ళిన రోటీ, కర్రీ, ఆ తర్వాత వచ్చేసేసి ఇంకా బిర్యానీ ఇలా తీసుకుంటాం. ఆ కోంబోలో తీసుకున్నాం అనుకో అన్నీ సార్ కొంచెం టేస్ట్ కూడా చేయొచ్చు కదా. సో ఇక మేమైతే ఆ రోజు నాన్ వెజ్ ఇక్కడ చూడండి కోంబో 6, కోంబో ఇట్లా. ఇది వచ్చేసేసి ఇక్కడ ఫొటోస్ చూసారా, ఎంపైర్ ఇప్పుడుది అయితే కాదు, వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేసి ఉంటారు కదా. ఆ ఫొటోస్ అన్నీ కూడా ఇలా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. సో మెనీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నటువంటి ఈ రెస్టారెంట్ చాలా బాగా అనిపించింది. ఆ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కానివ్వండి, అంబియన్స్ కానివ్వండి. సో ఆ తర్వాత వచ్చేసేసి ఫుడ్ కూడా సూపర్
సూపర్గా అయితే ఉందండి. చుట్టూ చూడండి ఎలా ఉన్నారు, జనం మటుకు చాలా అక్కడ. నేను చెప్పాను కదా బిగ్ డే మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు కదా రెస్టారెంట్. సో అయినప్పటికీ ఇది కూడా ఫుల్గా అయితే ఉండింది. ఫస్ట్ స్టార్టింగ్ అయితే వెయిటింగ్ కూడా చేయించారన్నమాట, అంత ఫుల్ బిజీ ఉన్న రెస్టారెంట్. సో మేము వచ్చేసేసి మటన్ పెప్పర్ అయితే తెప్పించుకున్నామండి. ఫుల్ నాన్ వెజ్ డే అండి ఆ రోజు మాకు. ఇక్కడికి వెళ్ళినా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇలా ఉంటాయి కదా, సో ఆ రోజు ఏవి లేవన్నమాట. మేమైతే ఫస్ట్ మటన్ పెప్పర్ అయితే తెప్పించేసేసుకున్నాము. ఎంత యమ్మీగా ఉందో, ఎంత టేస్టీగా ఉందో చెప్పే పని లేదన్నమాట. సో ఇంకా వెజ్ విషయానికి వచ్చామంటే అది మా గ్రీషుగాడు వెజిటేరియనే తింటుంది కదండి. దానికి వచ్చేసేసి కొంబో ఒకటి చెప్పాం. ఇక్కడ చూసారా రైస్ ఇచ్చారు, అప్పడం ఇచ్చారు. వీళ్ళు మనం బటర్ నాన్స్ అంటాం కదా, ఇక్కడ వీల్స్ లాగా ఉన్నాయి చూడండి, అవి కాయిన్ పరోటాస్ అంట అండి. మీరు ఎప్పుడన్నా అటు సైడ్ వెళ్ళినప్పుడు ఇవైతే ట్రై చేయండి. చిన్నగా ఇచ్చారు, చాలా టేస్టీగా ఉందంట. ఇంకా తర్వాత పప్పు ఇచ్చారు, సేమియా పాయసం ఇచ్చారు, ఇది వచ్చేసేసి ఆలూ కర్రీ ఇచ్చారు, పన్నీర్ కర్రీ ఇచ్చారు, 2 చికెన్ స్టార్టర్స్ ఇచ్చారు, అలాగే బటర్ చికెన్ కూడా ఇచ్చారనమాట, పికిల్ కూడా ఇచ్చారనమాట. సో మా గ్రీష్ గాడికి అయితే ఇది పర్ఫెక్ట్ అనిపించిందండి. ఆమె తినేదానికి వేస్ట్ చేయకుండా ఒకటే రకం అన్నం పప్పు అని కూడా కాకుండా ఇలా అన్నీ ఇచ్చారనమాట. ఆమె తినేదానికి ఆ పరోటాస్ కూడా, కాయిన్ పరోటాస్ కూడా కరెక్ట్గా సరిపోయాయా అన్నట్టు అనిపించింది. రైతా కూడా ఇచ్చారండి. సో ఇంకా ఆబ్వియస్లీ చికెన్ 2 స్టార్టర్స్ ఇచ్చారు కదా, అది మేము తీసేసేసుకున్నాము. బటర్ చికెన్ మేము తినేసేసాము. ఇంకా రైస్ అది మాత్రమే తినింది, ఆమె పన్నీర్ కర్రీ తినింది. ఇంకా మేము స్టార్టర్ మటన్ చెప్పుకున్నాం కదా, తర్వాత చికెన్ బిర్యానీ చెప్పుకున్నాం. చూడటానికి ఇంత కొంచెం క్వాంటిటీనే ఉంది కదా, ఏం సరిపోతుంది ముగ్గురికి అని ఫస్ట్ మేము అనుకున్నామండి. మీరు కూడా అలాగే అనుకున్నారా? కానీ అందులో ఒక 3-4 పీసెస్ అయితే ఇచ్చారు. మేము ముగ్గురం సర్వ్ చేసుకున్నాం కదా, అదేమో తెలియదండి, కడుపు అయితే నిండిపోయింది అన్నట్టు అనిపించింది అన్నమాట. అందులో వేసే ఇంగ్రీడియంట్సో తెలియదు, ఆ టేస్టో తెలియదు, మరి ఏమో తెలియదు. కానీ ఇంకా మళ్ళీ ఇది సరిపోలేదు, మనం ఇంకొక బిర్యానీ తెప్పించుకోవాలి అని అనిపించలేదు అనమాట. అది పర్ఫెక్ట్గా అనిపించింది. మాకు ఓన్లీ 1 స్టార్టరే తిన్నాము కదా. సో ఇంకా నేనైతే మ్యాంగో ఫలుదా ట్రై చేద్దాము. అందులో ఆ రెస్టారెంట్లో ఆ రోజు స్పెషల్ మ్యాంగో ఫలుదా అని రాసి పెట్టారనమాట. మ్యాంగో సీజన్ అప్పుడు ఇంకా తినకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఇంకా ఫలుదా నా ఫేవరెట్ అండి. గ్రీష్ గారు వచ్చేసేసి ప్లెయిన్ వాటర్ మిలాన్ తీసుకుంది, మొజిటో కాదండి, ప్లెయిన్ వాటర్ మిలాన్ తీసుకుంది. కొంచెం జలుబులాగా అలా ఉన్నింది అనేసరి అది మొజిటో కాకుండా నార్మల్ తీసుకెళ్ళింది. ఇంకా ఇక్కడైతే ఫలుదా, మ్యాంగో ఫలుదా టేస్ట్ చేయరా ధీరజు అని చెప్పిన. వీడైతే అస్సలు అండి చాలా తక్కువ, ఏమైనా తినాలి అంటే ఒక 10 అంతే ఉంటాయండి వాడు తినేటివి. అన్లిమిటెడ్ ఫెలో అన్నమాట, లిమిటెడ్ ఫెలో. అన్లిమిటెడ్ అంటే ఎక్కువ తినేవాళ్ళు కదా, సో లిమిటెడ్ ఫెలో అనండి. సరే టేస్ట్ చేయరా, అది నువ్వు అంతా తినద్దు కానీ అని అంటే చూడండి, అది తిన్నాక వాడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, మూతి అంతా ఒకలాగా పెట్టేసేస్తాడు. పెద్దగా ఏం నచ్చలేదమ్మా అన్నట్టు పెట్టాడు. అంత మ్యాంగో వేశారు, దాంట్లో పైన ఐస్ క్రీమ్ కూడా వేశారు. చాలా చల్లగా ఉంది కదా, దట్ ఐస్ క్రీమ్ అనే టేస్ట్ చేయొచ్చు కదండి, బట్ తలకాయ కక్కపోతే. సో నేనైతే ఎంజాయ్ చేశానండి నా మ్యాంగో ఫల్. ఆ తర్వాత ఇంచక్క ఇంకా నిద్రపోలేదండి, సాంగ్స్ పెట్టుకొని మా జర్నీని అయితే స్టార్ట్. ఫస్ట్ బెంగళూరుకి వెళ్దామని అనుకున్నామండి, కానీ వద్దు మళ్ళీ మైసూర్కి వెళ్దాము, మనకు మరుసటి రోజు మార్నింగ్ కొంచెం టైం సేవ్ అవుతుంది అన్న ఆలోచన అయితే చేసాం. సో మైసూర్లో అయితే మా ఓనర్స్ ఉన్నారండి. ఇంకా మైసూర్ అనుకున్నాం కదా అని ఈవినింగ్ వాళ్ళకైతే కాల్ చేసి మాకు ఒక రూమ్ అక్కడ ఏమన్నా దొరుకుతుందా అన్నట్లుగా మా ఓనర్స్ అనమాట. వీళ్ళు ఇద్దరు కూడా కర్నూలులో ఇల్లు ఉన్నప్పటికీ జాబ్ పరంగా అక్కడైతే ఉంటారనమాట. సో ఒక రూమ్ కావాలంటే ఏమొద్దు, మాది 3 బెడ్రూమ్ ఇక్కడే ఉండండి అని అంటే నో మేము మార్నింగ్ మళ్ళీ వేరే జర్నీ ఉంది, ఆన్ ద వే అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్లుగా ఆ రూట్లోనే అని చెప్పంగానే ఒకటి అయితే రూమ్ని తీసి పెట్టారు. ఆయన అక్కడైతే అస్సలు వింటాం. కానీ వెళ్ళంగానే సమోసా ఇచ్చిందండి, మాకు జ్యూస్ ఇచ్చింది, మా హస్బెండ్ కాఫీ కావాలి అంటే కాఫీ ఇచ్చింది అనమాట. సో వద్దంటే వద్దు అని పట్టించినారనమాట. ఇక్కడే ఉండండి, ఏం కాదు, 2 బెడ్రూమ్స్ వాడేసుకోండి, మేమంతా ఒక్క దాంట్లో ఉంటాం అనేసి అని చెప్పి చాలా భంగపోయినారు. కానీ వద్దులేండి, మనము ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టుగా అనేసి అని మా హస్బెండ్ ఆలోచన. సో రూమ్ అయితే తీసేసుకున్నాం అనమాట. చాలా అంటే ఫ్యామిలీతో వెళ్తున్నాము, అందులో మనం మైసూర్ పెద్దగా తెలియదు కదా అన్నట్టుగా తెలిసిన మనుషులు ఉన్నారు కాబట్టి మనం అడిగి తీసుకోవడంలో తప్పేమీ లేదు కదా. సో రూమ్ చాలా
చాలా బాగుందండి. దాని డిజైనింగ్ అది చూడండి. ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ ఇప్పిస్తారంట. ఫ్యామిలీకి అయితే నో టెన్షన్ అని చెప్పాడనమాట. సో ఇంకా రూమ్ అయితే చాలా బాగుంది. మాకు చల్లగా ఉంటుందో లేదో వాతావరణం తెలియదు కదా, ఏసీదే అన్నట్లుగా అని అడిగామన్నమాట మేము. ఒకవేళ ఏమి చల్లగా ఉందనుకోండి ఏసీ ఆఫ్ చేసుకో, ఒకవేళ చల్లగా లేదు వేడిగా ఉందనుకో ఏసీ ఆన్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ అన్నట్లుగా తీసుకొని మనం ఆ ఏసీదే ప్రిఫర్ చేసామన్నమాట. ఇంకా బయటికి వెళ్ళి తినాలి. సో అప్పటికి టైం వచ్చేసేసి మనము వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అయిపోయేసేసరికి టైం 9:30 ఆ టైం అయితే. ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళి తినేది కాకుండా ఇక్కడ వచ్చేసేసి ఒక ఫేమస్ రెస్టారెంట్ హోటల్లో, మరి నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు, ఆర్డర్ అయితే పెట్టి తెప్పించారు. మన రూమ్ నుంచి దగ్గరేనంటండి. సో మనకు వచ్చేసేసి ఇది ప్రిఫర్ చేశారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. సో మీరు మైసూర్ వెళ్తున్నారు కాబట్టి మైలారి మసాలా దోశ అయితే ట్రై చేయండి అని చెప్పారనమాట. ఆ రెస్టారెంట్ నేమ్ కూడా మైలారి నేనంటాడు. మీరు మైసూర్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, చాలామంది టేస్ట్ కూడా చేసి ఉంటారు. ఎవరన్నా కొత్తగా వెళ్ళినప్పటికైతే టేస్ట్ అయితే చేయండి. పాపం మాకు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చాలా స్పెసిఫిక్గా చెప్పారు, మీరు అది టేస్ట్ చేయండి దోశని. ఇంకొకటి స్వీట్ది కూడా చెప్పారంటే ఈ 2 కంపల్సరీ టేస్ట్ చేసి రండి అని అంటే మా హస్బెండ్ ఆన్లైన్లో మన స్విగ్గీ జొమాటోలో అయితే బుక్ చేసేసేసాడు. సో నిజంగా ఆ పిల్లోడు చెప్పినట్లుగానే సూపర్ టేస్ట్ అయితే ఉంది. మా పిల్లలు కూడా డాడీ అన్నకు చెప్పు చాలా టేస్టీగా ఉంది ఆ దోశ, అది మనం ఏదో తెచ్చుకొని తినే కన్నా కూడా అనేసి చెప్పారు. దోశ ఆల్మోస్ట్ దోశనే కదండి, ఎక్కడికి పోయినా దోశ బ్యాటర్ ఒకటే ఉంటుంది. కానీ ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కరి టేస్ట్ డిఫరెంట్గా అయితే ఉంటుంది కదా సార్. దీని నేమ్ వచ్చేది రెస్టారెంట్ నేమ్ కూడా మైలారి అండి, మైలారి మసాలా దోశ. ఇంకోటి అది సరిపోతుందో లేదో, అది ఒకవేళ ఎగుటు కొడుతుందో ఏమో అన్నట్టుగా మా హస్బెండ్ ఏం చేశారు, మైసూరు స్పెషల్ దోశ అవి ఉంటుంది కదంటే ఆ ఊరు స్పెషల్ ఉంటుంది కదా, సో అది కూడా ఒకటి ఆర్డర్ అయితే చేశాడు అనమాట. ఇంకా అన్నీ తిన్నాక కొంచెం కర్డ్ రైస్ ఆర్డర్ చేశాడు. ఇంకా జర్నీ చేసాము కదా, సో ఆఫ్టర్నూన్ కూడా నాన్ వెజ్ తిన్నాము, ఇప్పుడు దోశ తింటాం, కొంచెం కర్డ్ రైస్ ఉంటే బాగుంటుందని కర్డ్ రైస్ కూడా ఆర్డర్ చేస్తాం. కర్డ్ రైస్కి మంచిగా పికిల్ కూడా చాలా టేస్టీగా అయితే ఉండిందండి. ఇన్ని కాదు అని మా ఓనర్స్ వాళ్ళు ఏం చేశారు అంటే రూమ్ అది ఇప్పించారు కదా, ఇప్పించిన తర్వాత మళ్ళీ మా అన్న వచ్చేసేసి ఇంటికి వెళ్ళి గోబీ ఉంటుంది కదండి, సో ఆ గోబీ తీసుకొని మళ్ళీ మళ్ళీ వైఫ్ని కూడా పిలుచుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చి ఇద్దరు కూడా మాకు గోబీని ఇచ్చి మళ్ళీ అప్పుడు కూడా ఉండింటే బాగుండు అని ఇలా పాపం ఎంతసేపు అడిగారు వాళ్ళు. చాలా బాధ అనిపించింది వాళ్ళు అన్నిసార్లు అడుగుతా ఉండింటేను. మనం మా హస్బెండ్ వీళ్ళకు వచ్చేసేసి ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, 1 డే అయినా కూడా వాళ్ళ ప్రైవసీని మనం ఇబ్బంది పెట్టకూడదు అని వీళ్ళ ఆలోచన అనమాట. సో మళ్ళీ వాళ్ళిద్దరికి కూడా వచ్చి రూమ్ బాగుందా లేదా అని చెక్ చేసి గోబీని అయితే ఇచ్చారనమాట. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ కన్సర్న్కి చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట. సో మనం ఇంకా నైట్ అయితే చక్కగా తినేసేసి 10:30, 11కి కొంచెం వేడిగానే ఉన్నింది అన్నమాట. సో మంచిగా ఏసీ అయితే వేసుకొని పడుకున్నాం అనమాట. సో ఫస్ట్ బెంగళూరు కాకుండా మళ్ళీ మైసూర్ అనుకున్నాం, మైసూర్లో రూమ్ తీసుకున్నాం. అలా మా ఓనర్ వాళ్ళని కలిసేసి అక్కడైతే స్టే అయ్యి హ్యాపీగా నిద్రపోయాం. మరుసటి రోజు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.